టూ గుడ్ అండి, టూ గుడ్. హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మీకు నేను స్టవ్ ఆన్ చేయకుండా ఒక మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. ఈ స్వీట్ కోసం ఒక్క చుక్క నెయ్యి కూడా యూజ్ చేయని అవసరం లేదండి. అండ్ ఇది 10 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. మనం ఇంట్లో ఉండే వాటితోనే బయట మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు. టేస్ట్ విషయానికి వస్తే చాలా చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేశాక మీరే నాకు కామెంట్ చేస్తారు సూపర్గా ఉందని. అంత బాగుంటుందండి. ఇంట్లో సడన్గా అనుకోకుండా ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, ఈ స్వీట్ చేసి పెట్టండి, వాళ్ళే అంటారు మీరు షాప్ నుంచి తెచ్చారా అని. సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో పదండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 2 కప్పుల వరకు పుట్నాల పప్పును వేసుకోండి. ఇవి మనకి ఆల్రెడీ ఫ్రై చేసే ఉంటాయి కాబట్టి మళ్ళీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఇలా డైరెక్ట్గానే వేసుకోవచ్చు. తర్వాత ఒక 1/2 కప్పు వరకు బాదం పప్పు, ఒక 1/2 కప్పు వరకు కాజు వేసుకోండి. మీరు ఇంకా కావాలంటే వీటితో పాటు పిస్తా, వాల్నట్ ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఫ్లేవర్ కోసం ఒక 4-5 యాలకులు దంచేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కొంచెం బరగ్గా మిక్సీ పట్టి తీసుకోండి. ఇలా లైట్గా బరగ్గా ఉంటే సరిపోతుంది. అప్పుడు టెక్స్చర్ చూడండి చాలా బాగా వస్తుంది. దీన్ని మిక్సింగ్ బౌల్లో వేసేసుకోండి. ఇప్పుడు మీరు దీనిలో షుగర్ యాడ్ చేసుకోవాలి అంటే 3/4 వరకు షుగర్ని పౌడర్ చేసి వేసుకోండి. కానీ నేను ఇక్కడ బెల్లం పౌడర్ని 1 కప్పు వరకు వేసుకున్నాను. తర్వాత 1 కప్పు వరకు ఎండు కొబ్బరిని వేసుకోండి. ఈ ఎండు కొబ్బరి మనకు మార్కెట్లో చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. లేదా ఇంట్లోనే ఎండు కొబ్బరి ఉంటే చాలా చిన్నగా మిక్సీ పట్టి తీసుకోండి. ఈ ఎండు కొబ్బరి వేయటం వల్ల మనకి స్వీట్లో ఈ కొబ్బరి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. సో అందుకని తప్పనిసరిగా ఎండు కొబ్బరి యాడ్ చేసుకోండి. ఇప్పుడు చివరిగా దీనిలో 1 కప్పు వరకు మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. ఈ మిల్క్ పౌడర్ వేయడం వల్ల ఈ స్వీట్ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది. అచ్చం బయట కొన్నట్లే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ అయిన తర్వాత ఒక 1/2 కప్పు వరకు పాలను తీసుకొని కొద్దిగా వేసి మిక్స్ చేసుకోండి. పాలు ఒకేసారి వేయకుండా చాలా తక్కువగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. దీనిలో మనం మిల్క్ పౌడరు, ఎండు కొబ్బరి వేసాం కాబట్టి పాలు ఎక్కువగా పట్టవు. ఒకవేళ మీకు పాలు ఎక్కువ అయిపోయి కన్సిస్టెన్సీ ఒక పల్చగా అయిపోయినట్టుగా అయితే అప్పుడు మీరు ఇంకొంచెం ఎండు కొబ్బరి వేసుకొని మిక్స్ చేసుకోండి, అప్పుడు సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఈ బర్ఫీ చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్లో తయారు చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా క్వాంటిటీ తీసుకొని లడ్డూ లాగా ప్రిపేర్ చేసి చూడండి ఎంత నీట్గా వచ్చిందో. లడ్డూ నచ్చితే ఇలానే అన్ని లడ్లు తయారు చేసుకోండి, వెంటనే అయిపోతుంది. నేనైతే ఇక్కడ బర్ఫీ లాగా ప్రిపేర్ చేస్తున్నాను. ఇదంతా ట్రేలో వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత వీటిని అంతా స్ప్రెడ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి లైట్గా ప్రెస్ చేయండి. అప్పుడు పీసెస్ కట్ చేసేటప్పుడు డ్రై ఫ్రూట్స్ విడిపోకుండా ఉంటాయి. ఇలా చేశాక ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది. ఇలా కొంచెం హార్డ్గా అయిన తర్వాత డీమోల్డ్ చేయడానికి నైఫ్తో ఎడ్జెస్ కొంచెం లూజ్ చేసి రివర్స్ చేస్తే సరిపోతుంది. చూసారు కదా, ఎక్కడ క్రాక్స్ అనేవి ఏమీ లేకుండా చాలా నీట్గా వచ్చేసింది. మీరు ఈ బర్ఫీని ఇలా ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెష్గా ఉంటుంది. చాలా సింపుల్గా 5 నిమిషాల్లో టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు నచ్చిన సైజులో పీసెస్ కట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా వస్తుంది. కట్ చేస్తుంటేనే తెలుస్తుంది కదా, చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది. పీసెస్ అన్నీ కూడా చాలా నీట్గా వస్తాయి. మీరు కొంచెం తక్కువ క్వాంటిటీలో చేయాలంటే కనుక అన్నీ కూడా హాఫ్ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది. సో తక్కువ టైంలో హెల్తీగా ఏదైనా స్వీట్ చేయాలి అంటే ఇలా చేసుకోవచ్చు. చూశారు కదా, పొయ్యిలకి ఇచ్చే పని లేకుండా గ్యాస్ కానీ, నెయ్యి కానీ, షుగర్ కానీ ఇవేమీ లేకుండా చాలా హెల్తీగా స్వీట్ తయారైపోయింది. అంతే టేస్టీగా కూడా ఉంటుంది. ఈ ప్రాసెస్లో, ఈ కొలతల్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది. అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది. మరెన్నో టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం సుధా తెలుగు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.